నీకు తెలుసా? ఏమైందిరా? అమ్మమ్మ మ్యాథ్స్ చచ్చిపోయింది ఇవాళ సాయంత్రం. అయ్యో ఏమైందిరా? మొన్న రోడ్డు మీద కనిపించిండు. ఏమో అమ్మ సడన్గా చచ్చిపోయిందంట, ఎవరికి తెలియదు. అయ్యో పాపం, మంచోడు ఉండేరా. రేపు మా స్కూల్ బంద్ అంటమ్మా. సరే స్కూల్ బంద్ అయితే ఏం చేస్తావు మరి? రేపు ఎట్లా స్కూల్ లేదు కదమ్మా, మా దోస్తులతో ఆడుకొని పోతా. ఏడికిరా పోయేది? బాడుకావు, నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. అబ్బా ఇంట్లో కూర్చొని ఏం చేయాలి? ఏందిరా చేసేది? స్కూల్ లేనప్పుడు ఇంట్లో కూర్చొని చదువుకోవాలి. అబ్బా 2 గంటలే కదమ్మా, ఆడుకొని వస్తా. ప్లీజ్ అబ్బా ప్లీజ్. సరే పోయిరా పో, కానీ తొందర రాకపోతే తోలు వలుగుతుంది రో. అబ్బా థ్యాంక్స్ అమ్మా, నువ్వు పంపిస్తా అనుకోలే. నమస్తే మేడం. అగో మీరు మా కొడుకు వాళ్ళ సారు కదా నువ్వు? అవును మేడం. నువ్వు చచ్చిపోయినవని మా వాడు అబద్ధం చెప్పిండు. వాడు చెప్పింది నిజమే అనుకున్నా నేను. అగో ఏం మాట్లాడుతున్నారు మేడం? మా వాడు గంత పెద్ద అబద్ధం చెప్పిండు, బద్మాష్ పోరాడు. ఒరేయ్ మీ సారి ఇన్నే ఉన్నాడు కాదురా, చచ్చిపోయిండని అబద్ధం చెప్పినావు. అమ్మా స్కూల్ డుమ్మా కొట్టడానికి అబద్ధం చెప్పినా, కానీ దొరికిపోతా అనుకోలే. సారీ అమ్మా, సారీ సార్.